గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ దోసకాయ పచ్చడి అయితే అందరికీ నచ్చేస్తుంది. ఇంకొంచెం ఎక్కువ కూడా తింటారు. ఈ దోసకాయ పచ్చడి ఇలా చేస్తే మాత్రం ఫస్ట్ అయితే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి. ఇలా మంచిగా వేగాక ఒక బౌల్లో తీసుకోండి. ఇంకా అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసి అది చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోండి. వాటిని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. అండ్ దాంతోపాటు ముందుగానే మనము పొట్టు తీసుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ కొంచెం పుదీనా కూడా తీసుకొని వేసుకోండి. మంచిగా కలుపుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి. నువ్వులతో పాటు ఇలా మంచిగా పేస్ట్ అయితే అయింది. అండ్ తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అండ్ ఇవి మంచిగా ఇలా మగ్గిన తర్వాత ఒక 1/2 kg దోసకాయ ముక్కలు అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ అవి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అవి కూడా వేసి కొంచెం పసుపు, చింతపండు కూడా వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకున్నాను. ఇలా మగ్గిపోయాయి మంచిగా. కొద్దిసేపు చల్లారనిచ్చి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే నేను తాలింపుకి రెడీ చేస్తున్నాను. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర ఇంకా మినపప్పు కూడా వేసి మంచిగా వేయించుకోండి. అండ్ అలాగే ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా మంచిగా వేసుకొని వేయించండి. ఇలా మంచిగా వేయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడైతే మన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.